హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్లో హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ని ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ను ఓపెన్ చేయండి. మీరు ఎవరికైతే హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ని సెండ్ చేయాలి అనుకున్నారో వాళ్ళ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు అటాచ్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఇందులో గ్యాలరీపై ట్యాప్ చేయండి. మీరు సెండ్ చేయాలనుకున్న ఫొటోస్ ఏ ఆల్బమ్లో ఉంటే ఆ ఆల్బమ్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు సెండ్ చేయాలి అనుకున్న ఫొటోస్ని లాంగ్ ట్యాప్ చేసి సెలెక్ట్ చేయండి. నేను 3 ఫొటోస్ సెలెక్ట్ చేశాను. ఆ 3 ఫొటోస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు టిక్ మార్క్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు ఫొటోస్కి పైన హెచ్డి అని కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. మీడియా క్వాలిటీ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ది స్టాండర్డ్ క్వాలిటీ, సెకండ్ ది హెచ్డి క్వాలిటీ. మనం హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ ని సెండ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి హెచ్డి క్వాలిటీని సెలెక్ట్ చేయండి. 3 ఫొటోస్ సెట్ టు హెచ్డి క్వాలిటీ అని చూపిస్తుంది. మనం ఎన్ని ఫొటోస్ ని సెలెక్ట్ చేస్తే అన్ని ఫొటోస్ కూడా హెచ్డి క్వాలిటీ సెలెక్ట్ అవుతాయి. సో ప్రతి ఫోటోకి హెచ్డి క్వాలిటీ సెలెక్ట్ చేయనవసరం లేదు, ఆటోమేటిక్ గా హెచ్డి క్వాలిటీ తీసుకుంటుంది. ఇప్పుడు సెండ్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ సెండ్ అవుతాయి. ఇప్పుడు మనం సెండ్ చేసిన ఫొటోస్ వేరే ఫోన్లోకి సెండ్ అవ్వాయి. ఇప్పుడు మనం సెండ్ చేసిన ఫొటోస్ని వేరే ఫోన్లో వాట్సాప్ను ఓపెన్ చేసి ఫొటోస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. ఇది వేరే ఆండ్రాయిడ్ ఫోన్. ఇది దీంట్లో వాట్సాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ వచ్చాయి. ఎంత జూమ్ చేసినా కూడా ఫొటోస్ యొక్క క్వాలిటీ తగ్గడం లేదు. ఫొటోస్ అన్నీ కూడా హెచ్డి క్వాలిటీలో వచ్చాయి. మీరు హెచ్డి క్వాలిటీలో సెండ్ చేయాలనుకున్న ఫొటోస్ అన్నీ కూడా హెచ్డి క్వాలిటీలోనే ఉండాలి. నార్మల్ క్వాలిటీలో ఉంటే మాత్రం హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ సెండ్ కావు. ఈ విధంగా వాట్సాప్ లో హెచ్డి క్వాలిటీలో ఫొటోస్ ని సెండ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.